నిరుద్యోగులు మొన్న మహాగర్జన చూసినాం. మళ్ళొకసారి ఒక సంచలనమైన కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నారు. సెక్రటేరియట్ ముట్టడి అని చెప్పి ఈ నెక్స్ట్ మంత్ 4వ తారీఖు రోజు వాళ్ళు నిర్వహించబోతా ఉన్నారు. దీనికి గాను అనేక పార్టీల తరఫున కూడా మద్దతు కావాలని చెప్పి వాళ్ళ పార్టీ కార్యాలయాలకు వెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతం ఈరోజు బీఆర్ఎస్ భవన్ హరీష్ రావు గారి మద్దతు కోసం ఇక్కడికి రావడం జరిగింది. మాట్లాడడం మనతో పాటు రవి రాథోడ్ ఉన్నారు. ఏం చెప్తారు బ్రదర్? అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇదే కొట్లాట జరుగుతూ ఉన్నది. నిరుద్యోగులు కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి కూడా రోడ్ల మీదనే కనిపిస్తూ ఉన్నారు. ఎవరు చదువుకున్నట్టుగా కొడతలేదు. ఎట్లా కొంతమంది ఏమో అసలు నిజమైన నిరుద్యోగులు కాదని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు అసలు? ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈరోజు హలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ అనేటువంటి కార్యక్రమాన్ని మేము 4వ తారీఖు నాడు పెట్టుకున్నాము. దానికి మద్దతు కోరడానికి బీఆర్ఎస్ పార్టీ భవన్కి వచ్చి హరీష్ రావు గారి యొక్క మద్దతును మేము అడగడం జరిగింది. హరీష్ రావు గారు మాకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చారు. దానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు మేము ఈ పరిస్థితికి రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ గత 18 నెలలుగా మమ్మల్ని హింసిస్తూ ఉంది. మేము ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు పదే 60,000 ఉద్యోగాలు ఇచ్చేసిన అని చెబుతూ ఆ చెప్పడమే కాకుండా ప్రతి ఒక్క మీటింగ్లలో మొత్తం నోటిఫికేషన్లే వద్దు అని చెప్పి అశోక్ నగర్లో, చిక్కడపల్లి లైబ్రరీలో, ఓయూలో విద్యార్థులందరూ ధర్నాలు చేస్తూ ఉన్నారు వద్దని చెప్పి. కొంచెం అన్న ఉండాలి ముఖ్యమంత్రి గారికి. అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన నియామక పత్రాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మనకు. అనేక వేదికల మీద నియామక పత్రాలు అందజేసారు. మరి ఎట్లా అబద్ధం అంటున్నారు ఇవన్నీ మీరు? ఇప్పుడు ఇది అబద్ధం కాకపోతే ఏంటిది? మీరు వచ్చి 18 నెలలు అయిపోయింది కదా. ఈ 18 నెలల్లో ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినా? ఇవ్వలేదు. ఆ నోటిఫికేషన్ అంతా గత పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్. ఆ నోటిఫికేషన్లను మా నోటిఫికేషన్ అని మీరు ఏ విధంగా అంటారు? మీరు నియామక పత్రాలు మాత్రమే ఇచ్చే ముఖ్యమంత్రిగా అయ్యారు. మీరు నియామక పత్రాలు ఏ విధంగా ఇస్తున్నారంటే ఎవరికో దారిన పోయే దానయ్యకు పుట్టినటువంటి బిడ్డ నా బిడ్డే అని చెప్పి చంకన ఎత్తుకొని తిరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ఈ నోటిఫికేషన్లని నావే అని చెప్పడం తగదు. మీరు ఇచ్చింది 11,000 ఉద్యోగాలు మాత్రమే. మీరు 11,000 ఉద్యోగాలు ఇచ్చేసి మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పడం తగదు అని తెలియజేస్తా ఉన్నాం. ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు అంటే ప్రభుత్వం మీరు ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని రాస్తారోకోలు చేసినా కూడా ఇప్పటికీ స్పందిస్తలేదు. ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ ఖచ్చితంగా అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకూడదు. టీజీపీఎస్సీ విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ కావాలి. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ 2 క్యాలెండర్లు ఇచ్చేసింది, 3వ క్యాలెండర్కి సిద్ధమవుతా ఉంది. మీ యొక్క మాటలకు మేము నమ్మం, మీ పైన విశ్వాసం లేదు. అందుకే కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా ఏర్పడినటువంటి బాడీ టీజీపీఎస్సీ ద్వారా మాత్రమే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటి చేయాలి. ఇంకొకటి ఏంటంటే అన్న, ఫస్ట్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో గ్రూప్ 1లో చాలా పెద్ద స్కామ్ ఇది. జెల్ పెన్ అనేటువంటిది వాడారు. ఇప్పుడు జెల్ పెన్ మెయిన్స్ ఎగ్జామ్లో జెల్ పెన్ అనేటువంటిది వాడకూడదు, కానీ జెల్ పెన్ వాడారు. ఈ జెల్ పెన్ వాడారనేటువంటిది మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. మేము కోర్టులో కూడా కొట్లాడబోతా ఉన్నాం. ఇది మాత్రం తెలుసుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్లో 6.9 ఆ పాయింట్ ఆ పారాలో రాసి ఉన్నారు. ఆ నోటిఫికేషన్ విడుదలైనప్పుడు ఆ పారాలో రాసింది ఏంటంటే జెల్ పెన్ వాడకూడదు. జెల్ పెన్ వాడితే ఆ యొక్క పేపర్లను కన్సిడర్ చేయరు. మళ్ళీ హాల్ టికెట్లో కూడా పాయింట్ నెంబర్ 2 అందులో కూడా క్లియర్గా మెన్షన్ అయి ఉంది, బాల్ పాయింట్ పెన్తో మాత్రమే రాయాలని, జెల్ పెన్తో రాయకూడదని. జెల్ పెన్తో రాసిర్రు. జెల్ పెన్తో రాసిన వాళ్ళకు 1:1 563 మెంబర్స్లో చాలామంది ఉన్నారు. దాంతోపాటు ఎవరెవరైతే జెల్ పెన్ రాసిరో వాళ్ళకు కూడా మార్క్స్ వచ్చినాయి, మార్క్స్ ఇచ్చిర్రు. ఇది ఇచ్చిర్రు అనేటువంటిది ఎందుకు ఆధారం అంటే ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ రాసిన వాళ్ళు 21,093 మెంబర్స్. కానీ దాని తర్వాత జిఆర్ఎల్ వచ్చినప్పుడు 21,103 మెంబర్స్. 10 మంది ఎక్స్ట్రా ఇచ్చిర్రు. కానీ జెల్ పెన్ రాసిన వాళ్ళని తీసేయాలి కదా, జెల్ పెన్ రాసిన వాళ్ళని తీసేయలేదు. సో ఇక్కడ ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా క్యాన్సిల్ కాబోతా ఉంది. ఈ ఒక్క ఆధారం చాలు, ఇది జెన్యూన్ ఆధారం. ఎందుకంటే వీళ్ళు అంటారు కదా, ఒకసారి గేమ్స్ రూల్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో చేంజ్ అవ్వదు. ఆ విధంగానే సేమ్ మీరే గేమ్ స్టార్ట్ చేసిరు, గేమ్ రూల్స్ని కూడా మీరే తొక్కిరు. సో ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఖచ్చితంగా క్యాన్సిల్ అవబోతా ఉంది. మరి ఇంకోటి కూడా, ఇప్పుడు గతంలో మీ తరఫున కొట్లాడినటువంటి వాళ్ళు ఎవరు కూడా మీ తరఫున కనపడట్లేరు ఇప్పుడు. అంటే మీ సమస్య నిజమైనది కాదా, లేకుంటే వాళ్ళు చేస్తున్న తీరు కరెక్ట్ కాదా? ఎట్లా చూడాలి అది తెలంగాణ సమాజం దీన్ని? గతంలో మాతో పాటు తిరిగి పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరెవరంటే
బల్మూరి వెంకట్ గారు కావచ్చు, రియాజ్ సార్ గారు కావచ్చు, కోదండ రామిరెడ్డి కావచ్చు, ఆకునూరి మురళీ సార్ కావచ్చు, వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. మాకైతే ఉద్యోగాలు రాలేదు. మీ యొక్క ఉద్యోగాల కోసమే మా పైన మమ్మల్ని వాడుకొని మీరు ఉద్యోగాలు సాధించుకున్నారు. ఇది ఖచ్చితంగా వాళ్ళు మా పైనే సాధించుకున్నారని తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి ఏంటంటే ఈ మహా మేధావులు ఏం చేస్తూ ఉన్నారంటే ఇప్పుడు వచ్చినటువంటి 1:1లో వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా మా మిత్రులు, వాళ్ళతో ప్రెస్ మీట్ కండక్ట్ చేసిరు మొన్న. సో ఆ ప్రెస్ మీట్లో వీళ్ళే కండక్ట్ చేయించారు, అఫీషియల్గా కండక్ట్ చేయించినట్టు. కానీ అందులో ఒక కేసు వేసిరాళ్ళు. ఆ కేసులో ఇంప్లీడ్ అవ్వాలని చెప్పి 563 మెంబర్స్ని అందరినీ ఫోర్స్ చేస్తూ ఉన్నారంట. వాళ్ళు మేము అవ్వమరా నాయన అని అంటున్నా కానీ వీళ్ళు చాలా పకడ్బందీగా మీరు ఇందులో ఇంప్లీడ్ అవ్వకపోతే మిమ్మల్ని మాత్రం ట్రైనింగ్లో చూసుకుంటాం అని చెప్పి భయపెట్టిస్తూ ఉన్నారు. దాడులు చేస్తామని కూడా అంటూ ఉన్నారంట. మీకు జాబులు అనేటువంటిది కావాలంటే ఖచ్చితంగా ఇంప్లీడ్ అవ్వాలి అనేటువంటిది ఆ విధంగా భయపెట్టిస్తూ ఉన్నారు. ఈ భయపెట్టించడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదని చెప్పి ఈ మేధావులకు చెప్తా ఉన్నా. ఇప్పుడు ఈ జరగబోయే ముట్టడి కార్యక్రమం ద్వారా కూడా ఇంకా చలనం లేకుంటే ప్రభుత్వం తరఫున ఎట్లా ఉండబోతుంది మీ ముందస్తు కార్యాచరణ? ఇప్పుడు ఈ ముట్టడి కార్యక్రమంతో కూడా మీకు చలనం రాదు అనేటువంటిదే మాకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు కూడా మీరు ఈ ముట్టడితో అంటే హలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ ముట్టడి అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు కన్సిడర్లోకి తీసుకోకపోతే ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాం, రేవంత్ రెడ్డి గారి ఇంటిని ముట్టడి చేస్తాం ఇప్పుడు. లేదా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మిమ్మల్ని రోడ్ల మీద తిరగనీయకుండా చేస్తామనేటువంటిది కూడా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.